గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ హెల్తీ ఛానల్. మరిన్ని వంటల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చపాతీలు చేస్తుంటారు, కానీ చపాతీలు చేశాక కర్రీ చేయడానికి టైం ఉండదు. అలాంటి వారి కోసం మనం ఒక చిన్న రెమెడీని ఇవాళ తెలుసుకుందాం. దానికి కావాల్సిన కేవలం 2 ఉల్లిగడ్డలు మాత్రమే. ఈ ఎండాకాలంలో కూడా ఈ ఉల్లిగడ్డలు అనేవి మన ఒంటికి చాలా చలవ చేస్తాయండి. ఇలా ఉల్లిగడ్డలు తీసుకొని మంచి నీటి పుట్ట తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ 2 కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని మీరు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, అవి దాంట్లో వేసేసేయండి. ఇలా ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కల్ని కూడా దాంట్లో వేసేసేయండి. ఇలా 2 మిక్స్ చేసి పెట్టిన తర్వాత మనం ఒక నెయ్యి తీసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుందాము. ఒకవేళ నెయ్యి లేని వాళ్ళు నూనె కూడా తీసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దాంట్లోకి రుచికి సరిపడేంత కారము మరియు ఉప్పు వేసుకోండి. కొంచెం ధనియాల పిండి కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వీటన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసి బాగా కలపండి. మామూలుగా అయితే కొంతమంది ఇంట్లో మసాలా కారం చేసి పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ కారం బదులు మన మసాలా కారం వేసుకుంటే ఇంకా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలపడం వల్ల ఏంటంటే ముక్కలకు బాగా కారం పడుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం ముందు చేసుకున్న చపాతీని తీసుకొని దాని మీద మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అంతా నీట్గా చపాతీ మీద పరిచిపెట్టుకోవాలి. ఇలా బాగా పరిచిపెట్టుకొని చపాతీ మీద ఇలా స్పూన్తో అలా అద్దుతూ ఉంటే చపాతీ కూడా కొంచెం కారం అంటుకుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఆ చపాతీ ఇలా గుండ్రంగా రోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని ఒక పెనం మీద వేసుకొని 1 or 2 minutes వరకు వెయిట్ చేసుకోండి. ఇలా నచ్చితే వెయిట్ చేసుకోవచ్చు, లేకపోతే అలా డైరెక్ట్గా తినేయచ్చు. ఇప్పుడు మనకి 2 minutes తర్వాత మనం తినడానికి రెడీ.